సో ఫస్ట్ ఏంటంటే నువ్వు ఎక్కువ ఉద్యమ పాటలే పాడుతూ ఉంటావు కాబట్టి మనందరి మధ్యలో లేనటువంటి కొంతమంది ఉద్యమ కోసం పోరాటం చేసినటువంటి ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు త్యాగాలు చేశారు. సో వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఫస్ట్ గద్దర్ అన్ననే, బట్ నువ్వు గద్దర్ లాగా కూడా మంచి పేరు సంపాదించుకున్నావు. అందులో మీరు నల్గొండ అనుకుంటా కదా, సో నల్గొండ కాబట్టి ఒకసారి గద్దర్ గారిని గుర్తు చేసుకుంటూ ఒక మంచి పాట. వాస్తవానికి చెప్పాలంటే నాకు కామెంట్లు కూడా లేడీ గద్దర్వి నువ్వు, మా నల్గొండ ముద్దు బిడ్డవి నువ్వు అని చెప్పి చాలా కామెంట్లు పెడతారు అక్క. అవన్నీ చూస్తే నిజంగా బూస్టప్ అయిపోతా, ఇంకా కొత్తగా వాడాలి నేను, కొత్తగా కలిసావా గద్దర్ గారిని ఎప్పుడైనా కలవడం, దూరం నుండి చూడడం? చిన్నప్పటి నుంచి గద్దర్ తాతతో తిరగాలని మస్తు అది ఉండే అక్క. ఒక్క పాటనే నేను పాడాలి గద్దర్ తాత ముందు అని చెప్పేసి ఉండే, కానీ నేను పర్ఫామ్ చేయలేకపోయాను. అంటే వెళ్ళలేదా, నీకు అవకాశం రాలేదా? చిన్న అప్పుడు స్కూల్కి వెళ్ళడమే పెద్ద పని అయిపోయింది. అప్పుడు ఇక అమ్మ వాళ్ళు ఉండి ఫస్ట్ అయితే చదువు తర్వాత పాటలు అన్నట్టుగా నన్ను దీంట్లో. అంటే ఎప్పుడైనా ఊర్లలోకి ఇట్లా సభలు పెడుతూ ఉంటారు, అవును, సింహగర్జన మహాగర్జన అంటే పెద్ద పెద్ద సభలు పెట్టినప్పుడు అప్పుడు గద్దర్ గారు వచ్చినప్పుడు అంటే దూరం నుండి అయినా ఓ చూసా తాతయ్య గారిని అని చెప్పేసి అనుకున్నాను. అట్లా కూడా మిస్ అయ్యావు మొత్తానికి. చాలాసార్లు మిస్ అయ్యాను. సో మిస్ అయినందుకు నీ గొంతుతో ఎక్కడో మనకు అందరి లోకాల్లో ఉన్నటువంటి గద్దర్ గారిని గుర్తు చేసుకుంటే ఒక మంచి పాట. ఓకే అక్క. గద్దర్ తాత ఆడోళ్ళ పైన ఒక పాట రాసిండు అక్క. అంటే వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళి సంపాదించిన ఇప్పుడు మగవాళ్ళకే పేరు ఉంటుంది ఎక్కువ, ఇంట్లో ఉండే ఆడోళ్ళు ఎంత పని చేసినా కానీ వాళ్ళకేం పేరు ఉండదు. సో వాళ్ళ మీద ఒక పాట రాసిండు. సో ఆ పాట ఇప్పుడు వాడతాం. ఎందాక మొగోళ్ళ రాజ్యం ఆడిందే ఆట పాట, ఏ మతము ఏ ధర్మం ఆడోళ్లకు ఏమిచ్చే, సెక్సు బొమ్మను చేసి అంగట్లో అమ్మేస్తే, వరల్డ్ బ్యాంకోనికి కాలు గర్లునైతి, విశ్వాసుందారి పేర బరువాత బొమ్మనైతి, నరుకామను భావించే నారీ లోకమంతా పోరు బాటల్లోన పోతాము స్త్రీలోకం. ఇప్పుడు చెప్పు అడుగులాడుగై తోడుగుంటవో జోడుగుంటవో తోక విక్తవో బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగుత చెప్పుతావ బావా, చిన్ని మాటడుగుత చెప్పుతావ బావా, హో బావా. అసలు నీ గొంతులో ఏం పెట్టుకున్నావు స్వాతి? అసలు తెలియదక్క, చిన్నప్పటి నుంచి నాకు పాట అంటే పిచ్చి, పాటతో పాటు ప్రయాణం.